మిత్రులకి చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను ఇంత దాకా తీసుకొచ్చిన మా గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు రావడం ఇది 3వ క్లాసు. నేను ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు కొత్త మోటార్ సైకిల్ కొన్నాను. చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. నా బిజినెస్ బాగా స్టార్ట్ అయింది. రోజు నాకు 10,000 సంపాదించేవాడిని. నెలకు 3 లక్షలు సంపాదించేవాడిని. నాకు మళ్ళీ ఏందో ఆలోచన వచ్చింది. గురువుగారు ఇంకా ఉన్నతంగా పెట్టు అని చెప్తున్నాడు కదా, ఏమైనా కారు తీసుకొని కారులో బిజినెస్ పెట్టాలని ఆలోచన వచ్చింది నాకు. తర్వాత మన ప్లాన్ చేశాను. ఫస్ట్ ఒక కలర్ అనుకున్నాను, అది మళ్ళీ తర్వాత ఒక కలర్ అనుకున్నాను, అందుకని కొంచెం లేట్ అయింది. తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఒక కలర్ అనుకున్నాను, అది సక్సెస్ అయింది. కారు తెచ్చేసాను. ఇప్పుడు కారు కొన్నాను, మారుతి ఈకో కొన్నాను. ఇప్పుడు ఆ కారు కొన్న తర్వాత నా బిజినెస్ ఇంకా పెరిగింది. ఇప్పుడు రోజు డైలీ 20,000 సంపాదిస్తున్నాను. మా చిన్నాలుడు రవి అనే అబ్బాయి నాకు బాగా సహకరిస్తాడు. ప్రతిదానికి ఏంది రవి అంటే నీకెందుకు నీకు కనీమో అంటాడు. ప్రతిదానికి ఏదైనా సరే గురువు గారిని తలుచుకుంటే అది సులభంగా జరుగుద్ది నాకు. ప్రతి విషయం కూడా నిన్న కారు తెచ్చుకోవాలనుకున్నట్టే జరిగింది. బైక్ తెచ్చాను. మళ్ళీ ఇంతలోకి నేను అంతకుముందు కూడా వేసి కొనాలా అనే ఆలోచన వచ్చింది. తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు మాలుడు. వచ్చేసింది. అంతా హ్యాపీగా జరుగుతుంది. మా గురువు గారికి మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను ఇంత దాకా తీసుకొచ్చినందుకు మహానుభావుడు. నేను ఒక పల్లెటూరులో ఉన్నానండి. ఇంత దాకా టౌన్ తీసుకొచ్చి ఈరోజు బుచ్చి మండలంలో మనీ మాధవ వ్యాపారం బిజినెస్ చేస్తున్నాడంటే ఒక పేరు వచ్చింది, మంచి పేరు. అది మహానుభావుడు, ఆయన దైన వల్లే. అందుకని మళ్ళా కూడా ఇప్పుడు 3వ క్లాస్కి వచ్చాను. ఈసారి ఇల్లు కొనాలి నా కోరిక. గురువు గారు ఖచ్చితంగా గురువు గారి ఆశీర్వాదం ఉంది నాకు. ఖచ్చితంగా ఇల్లు కొంటాను. ఇంకా నా బిజినెస్ కూడా బాగా పెరిగింది. గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ క్లాసు మాత్రం సూపర్గా ఉందండి. రోజు రోజుకి మన గురువు గారు ఏంటంటే కొత్తవి చెప్తున్నాడు. మనం ఏదే ఫస్ట్ పాతయ్య చెప్తున్నాడు అని చెప్పి అనుకోవడానికి లేదు. మనం ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రతిదీ ఏదో ఒకటి కొత్తది చెప్తేనే అందరిని బాగా గొప్ప ధనవంతులు చేయాలని బాగా మనందరిని ఎంజాయ్ చేస్తున్నాడు గురువుగారు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు. క్లాస్ మాత్రం సూపర్గా ఉందండి. మళ్ళా ఎవరైనా సరే ఈ క్లాస్కి వస్తే గురువుగారు చెప్పింది కానీ పాటించారంటే అందరూ ధనవంతులు అయిపోతారు. నాలాగే గొప్పగా బాగా డబ్బు సంపాదిస్తారు. ప్రతి ఒక్కరూ బాగా ధనవంతులు అవుతారు. థ్యాంక్ యూ గురువుగారు. వెంకటేశ్వర్ల వంతులకి అందరికీ నా కొత్త గీత ఏసీలకి ఆళ్ళకి లైట్లకి గురువు గారికి నా పాదాపి వందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ భార్యకి పిల్లలకి అందరికీ పాదాపి వందనాలు. నా అత్త మామలకి తల్లిదండ్రులకి నా భర్తకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను చిన్న బిజినెస్ పెట్టాను. ఇవాళ రోజుకి 20,000 తెస్తున్నాడు నా భర్త. నేను ఇంట్లోనే కూర్చున్నాను. రోజుకి 20,000 తెచ్చి నా చేతిలో పెడతాడు. రోజుకి అరగంట లెక్కేస్తాను. డబ్బులు తెస్తాడు. ఏసీ వేసుకొని ఇంట్లో పడుకుంటాడు. లెక్క పెట్టి పద్మ అంటాడు. నేను బంగారం అంటాడు. నేను ఎగతాలు పడి పిల్లలుంటే ఏంది బంగారం అంటూ అని నేను చెప్పి నేను అసలు ఏమి పలకను, గమ్ముగా ఉంటాను. ఇంకా ఆయనే శాలరీ పడతా ఉంటాడు. నేను గమ్ముగా ఉంటాను. నా కుటుంబం అంతా హ్యాపీ. ఇప్పుడు కొద్ది రోజుల్లో కష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలందరూ బాగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఇంకా హ్యాపీగా ఉండాలి. కారు తెచ్చుకున్నాను, బండి తెచ్చుకున్నాను. నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నెక్స్ట్ మంత్లో బంగారం వేసుకొని కారు వేసుకొని బాధమనండి. ఇవాళ వద్దు, వచ్చే నెలలో బాధము బంగారం అంతా తెచ్చుకొని వేసుకొని
పాదవా అని అన్న. సరేనని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చిన గురువు గారు నీ ఆశీస్సులతో ఇల్లు కొనుక్కొని బంగారం వేసుకొని రావాలి. నా మనవరాలు ఫస్ట్ ర్యాంక్ రావాలి సార్, అదే నా కోరిక. అదొక్కటే నా కోరిక. నేను చిన్నప్పటి జాక్కున్నా కాబట్టి నా బంగారు నా మనవరాలు బాగా చెప్పిన మాటని ఫస్ట్ మార్కుల్లో వచ్చినందుకు నీకు చాలా చాలా కృతజ్ఞత. క్లాస్ బాగుంది, సూపర్గా ఉంది. నెల నెల రావాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఐశ్వర్యవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు, గురువు గారి కృతజ్ఞతలు. నా పేరు ఇజ్రాయిల్, నేను కందుకూరు నుంచి వచ్చాను. అయితే ఫస్ట్ క్లాస్లో యూనివర్స్ అంటే ఏంది, అలా ఇలాంటి సబ్జెక్ట్ ఉంటుందని నేను అసలు నమ్మేవాడిని కాదు. అసలు ఈ సబ్జెక్ట్ ఏందనేది కనుక్కోవడం కోసం కొన్ని బుక్స్ కూడా తెప్పించుకొని చదివాను. తర్వాత అసలు తెలుసుకుందామని సార్ గారి వీడియోస్ ఒక 2 or 3 చూశాను. ఆ తర్వాత ఒంగోలు ఒకసారి క్లాస్కి వస్తే బాగుంటుందని వచ్చాను. వచ్చిన తర్వాత యూనివర్స్ ఎట్టా కనెక్ట్ అయిందో నాకైతే తెలియదు. బట్ గురువుగారి ఆశీస్సులతోటి నాకు 73,000 శాలరీ వచ్చేటట్టుగా నాకు కనెక్ట్ అయిపోయింది. నేను యాక్చువల్లీ వేరే వర్కులు చాలా చేస్తున్నాను. మినిమం ఒక 30+ సంపాదించేదానికి కూడా చాలా కష్టపడేవాడిని. ఇక్కడ గురువుగారు చెప్పింది యూనివర్స్తో మీకు సహకరించాలంటే ఆటోమేటిక్ ఎలాగైనా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు జరిగి తీరుద్ది అనే ఆ చిన్న విషయం నాకు బాగా అర్థమైపోయింది. క్లాస్ సూపర్గా ఉంది. అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ టైం సార్. గురువుగారికి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకు, కోటీశ్వర్లకు నా మనసుపూర్వక కృతజ్ఞతలు. ఈ హాల్కి కృతజ్ఞతలు, చైర్స్కి కృతజ్ఞతలు, అక్కడ భోజనం వడ్డించిన వారందరికీ కృతజ్ఞతలు, ఆ భోజనానికి కృతజ్ఞతలు, మైక్కు కృతజ్ఞతలు, వీడియో తీసే అన్నవారికి, తమ్ముడికి కృతజ్ఞతలు. నేను విశ్వాన్ని నమ్ముకున్నాక విశ్వం నాకు అంతా మంచి చేసింది. నేను విశ్వమాత నీడలో నేను సంపూర్ణంగా ఉన్నాను. విశ్వానికి కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు. ఈ విశ్వమాత సబ్జెక్టుకి వచ్చాక నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. మాకంతా నంబర్ 1గా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నా. మర్చిపోయా అసలు. మా పిల్లలు 10th క్లాస్లో 2 ఎగ్జామ్స్ రాస్తున్నారు. గురువుగారు ఆశీర్వాదం ఇచ్చారు, వాళ్ళు చింపి పడేశారు రాయడంలో. గురువుగారు ఆశీర్వాదం ఇచ్చారు మా పిల్లకాయలకి. 2 10th రాస్తున్నారు, అబ్బాయి అమ్మాయి. ఇంక దుగ్గులేపేస్తున్నారు. వాళ్ళకి అలాగ అక్కడ సహకరిస్తుంది. థ్యాంక్ యూ. ధనవంతులకి, వేదావులకి, తెలివి కలిగిన వారికి అందరికీ నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి, గురువు గారికి, వారి తల్లిదండ్రులకి, వారి భార్య పిల్లలకు శతకోటి పాదాభివందనములు. నేను ఇది 3వ క్లాస్కి రావడం, ఫస్ట్ క్లాస్కి వచ్చి ఉన్నాను. అప్పుడు పెద్దగా మాట్లాడాలని కూడా భయంగా, పిరిగితనంగా ఉండేది. నేను హార్ట్ పేషెంట్ని. 2-3 మాటలు ఐసీఐలోకి వెళ్ళేసి వచ్చాను. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత, ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం అనేది లేదు. సిజరింగ్ లేకుండా బాగుంది ఆరోగ్యం. అది హ్యాపీగా ఉన్నాం సార్. మా ఇంట్లో సమస్యలు, మా ఆయనకి నాకు పిల్లలకి విభేదాలు అవి కొంచెం ప్రశాంతంగా లేకుండా అలజడులుగా ఉండేది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మాకు అన్యోన్యంగా ఉన్నాము. మా పిల్లలు మాకు అందరూ సహకరిస్తున్నారు. బాగుంది. ఇప్పుడు బాగుంది. మా ఫ్యామిలీ సూపర్గా ఉంది సార్. మా అబ్బాయి సిఏ జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. నేనైతే 40 లక్షలు శాలరీ కావాలని మెడిటేషన్ చేస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలి. అతి త్వరలోనే మా అబ్బాయికి ఆ బడ్జెట్ రావాలని కోరుకుంటున్నాను. త్వరలోనే రావాలి. మీ దీవెనలు, మీ ఆశీస్సులు కావాలి. నెక్స్ట్ తర్వాత మా అబ్బాయి మ్యారేజ్ ఉంది.
బాగా చెయ్యాలి గ్రాండ్గా అని అనుకుంటున్నాము. అది మీ సహకారము, మీ దీవెనలు కావాలి సార్, బాగా గట్టిగా కావాలి. థ్యాంక్ యూ సార్. మా మనమరాలకి కొంచెం స్కిన్ ఎలర్జీ వచ్చిందని పొద్దున ఫోన్ చేసింది సార్. మా పాపకి బాగుండాలి. ఓకే, థ్యాంక్స్ సార్. నేను మీ విశ్వమణి బాబు గురువు గారి మీద విశ్వం మీద ఒక లిరిక్ రాసుకొని వచ్చాను సార్. నాకు స్పెట్స్ లేకుండా చూడలేకపోతున్నాను, నాకు సైట్ లేకుండా బాగా చూపు రావాలి సార్. అద్దాలు లేకుండానే నేను బాగా చూడగలగాలి. ఆహా విశ్వమేమో మంచిది, విశ్వానికి శక్తి ఉన్నది. విశ్వమేమో మంచిది, విశ్వానికి శక్తి ఉన్నది. ఆ శక్తే మమ్ములను ముందుకు నడిపిస్తున్నది. విశ్వమేమో మంచిది, విశ్వానికి శక్తి ఉన్నది. ఆ శక్తే మమ్ములను ముందుకు నడిపిస్తున్నది. విశ్వమేమో నాతోటి స్నేహము చేసే, విశ్వమేమో నాతోటి స్నేహము చేసే, సంపదేమో నా ఇంట్లో తిష్టవేసే. విశ్వమేమో నాతోటి స్నేహము చేసే, సంపదేమో నా ఇంట్లో తిష్టవేసే. ఈ స్నేహ బంధమే ఈ స్నేహ బంధమే మధురాతి మధురమై, ఈ స్నేహ బంధమే మధురాతి మధురమై. నా ఇంట అదృష్టం వెంటరాదా. విశ్వమేమో మంచిది, విశ్వశక్తి ఉన్నది. ఆ శక్తే మమ్ములను ముందుకు నడిపిస్తున్నది. విశ్వమేమో కృతజ్ఞత చూచి నన్ను ఒడికి చేర్చుకున్నది. విశ్వమేమో కృతజ్ఞత చూసి నన్ను ఒడికి చేర్చుకున్నది. ఈ పాట విన్న గురువు గారు దీవెనిచ్చెను. ఈ పాట విన్నవి గురువు గారు దీవెనిచ్చెను. ఈ సంతోషమే మధురానుభూతులై, ఈ సంతోషమే మధురానుభూతులై, నా బ్రతుకున వెలుగు నిండిపోదా. విశ్వమేమో మంచిది, విశ్వానికి శక్తి ఉన్నది. విశ్వములోని వెలుతురంత నా చీకటిని పారద్రోలే. విశ్వమణి బాబు గురువు గారు నాకు దైవమాయే. మనసే అద్దంలా అదృష్టంతో మెరిసిపోగా, మనసే అద్దంలా అదృష్టంతో మెరిసిపోగా, జీవితమే ఐశ్వర్యంతో గడిచిపోదా. విశ్వమేమో మంచిది, విశ్వానికి శక్తి ఉన్నది. ఆ శక్తే మమ్ములను ముందుకు నడిపిస్తున్నది. భలే మంచి రోజు, విశ్వమణి బాబుని చూచిన రోజు.
భలే మంచి రోజు విశ్వమణి బాబుని చూచిన రోజు విశ్వమణి బాబుని చూచిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు గువ్వలైన కోరికలే విశ్వమణి బాబు పాదాల వద్దకు చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు గువ్వలైన కోరికలే విశ్వమణి పాదాల బాబుకు చేరిన రోజు విశ్వములోని సంపద అంతా ముంగిటలో నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు విశ్వమణి బాబును చూచిన రోజు మణిబాబు దేవుడిని కొలచిన రోజు మణిబాబు దేవుని కొలచిన రోజు ఆ దేవుని దీవెనలు నాకందిన రోజు మణిబాబు దేవుడిని కొలచిన రోజు ఆ దేవుడి దీవెనలు నాకందిన రోజు నా కలలన్నీ పండిన రోజు గురువు గారిని మెప్పించిన రోజు నా కలలన్నీ పండిన రోజు గురువు గారిని మెప్పించిన రోజు నా తల్లిదండ్రులు గర్వపడు రోజు భలే మంచి రోజు విశ్వమణి బాబు గారు చూచిన రోజు. క్లాస్ బాగా సూపర్గా ఉంది. ఈ లైట్లకి ఫ్యాన్లకి ఈ స్టాఫ్కి వడ్డించిన వారికి మొత్తానికి అందరికీ నా కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తున్నాను. ఏమయ్యా ఎవరు నవ్వు 3 సార్లు నవ్వునా ఎవరు నవ్వట్లేదు. డబ్బు కావాలంటే ఏం చేయాలి? చప్పట కొట్టాలి, నవ్వులు నవ్వాలి కదా కదా. సో డాక్టర్ విశ్వనాథ్ బాబు గారు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, మనకి ఎన్ని చెప్పి మనం సంతోష పెడతారు కదా. ఈ సంతోషంగా ఉండి చప్పట కొట్టండి, క్యాప్స్ కొట్టండి, నవ్వండి, ఓకేనా? నాకు కావాల్సింది అందుకే నేను నవ్వుతాను ముందు. ఓకే, చాలా సులభంగా సంతోషంగా మరి ఈ మౌర్య ఈ హోటల్కి చేరుకునేటువంటి ధనవంతులకి అదృష్టవంతులకి అందమైనటువంటి వాడికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి డైనమిక్, ఎనర్జెటిక్, తెలివైన, అదృష్టవంతులు, ధనవంతులు, గొప్పవారు, ఆయుష్ ఆరోగ్యవంతులు, డబ్బు టానిక్ పితామహుడు మరి డాక్టర్ విశ్వమణి బాబు గారికి శిరస్సు ఉంచి పాదాలు నమస్కరించుకుంటున్నాను. వారి యొక్క బ్యాక్ బోన్ హోమ్ డిపార్ట్మెంట్ అనేటువంటి సతీమణి గారికి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలు. వారి యొక్క పిల్లలైనటువంటి అమ్మాయి గారికి అబ్బాయి గారికి యొక్క నా యొక్క ప్రత్యేకత కృతజ్ఞతలు చేసుకున్నాను. సో ఈరోజు ఈ ఒంగోలు కార్యక్రమానికి ఎంతోమంది అదృష్టవంతులు, ధనవంతులు, గొప్పవారు క్లాస్కి ఇచ్చేసినప్పటికి కూడా మరి ఈరోజు గురు సన్మానం అనేటువంటి కార్యక్రమంలో ఎవరైతే అదృష్టవంతులుగా కాబట్టి సెలెక్ట్ చేసి మనం 8 మంది సభ్యుల్ని గురు సభ్యులుగా భావిస్తూ డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి ఈరోజు మొత్తం కలిపి 9 సంఖ్యతో నేను కూడా ఉండి
మరి గురు సన్మానం చేయించిన దానికోసం ప్రత్యేక ఆ విశ్వశక్తికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ డాక్టర్ విశ్వం బాబు గారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఇదైతే ఆషామాష అయితే కాదు. ఎవరైతే 8 మంది సెలెక్ట్ కాబడ్డారో వాళ్ళు చాలా దగ్గరగా విశ్వశక్తి యొక్క ప్రాముఖ్యతను పొందిన వ్యక్తులుగా నేను భావించుకుంటున్నాను. అదేవిధంగా ఆ యొక్క సన్మానాన్ని గురువుగారు చేసిన వ్యక్తులు కూడా వాళ్ళ మైండ్లో తెలిసే ఉంటుంది, అది చెప్పే ఉంటుంది. ఇది మాత్రం చాలా మందికి సమయం తక్కువగా ఉన్న చేత కొంచెం షార్ట్ రేట్లో ముగిస్తుంది. సో అది మరి ఎంతోమంది అయితే ఉన్నారు కానీ గమనించుకోలేకపోయారు. మరి వారిని గమనించుకొని ఈ అదృష్టాన్ని గురువుగారు సన్మానం చేసే అదృష్టాన్ని మీరు పొందినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ ఖచ్చితంగా ఈరోజు క్లాస్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులు, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు, మరి గతంలో గురువుగారికి అదృష్ట సంఖ్య అయినటువంటి 786తో సన్మానం చేసినటువంటి సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా వైజాగ్ క్లాస్కి వచ్చి గురువుగారి యొక్క సన్మాన కార్యక్రమాన్ని అద్భుతంగా, విజయవంతంగా, సంతోషంగా, రమణీయంగా జరిగే విధంగా మీరు అందరూ వచ్చి అందులో పాల్పంచుకుంటారని శిరస్సు ఉంచి అందరికీ కోరుకుంటున్నాను. తప్పకుండా రావాలి. ఈ 786 అదృష్ట సంఖ్యతో గురువుగారికి సిటీస్లో ఉన్నటువంటి 9 క్లాసులు చేస్తున్నాను. అందులో భాగంగా 8వ క్లాస్ అయినటువంటి బెంగళూరులో ఈ నెల 29వ తారీఖు జరుగుతుంది. దానికి కూడా 786తో డాక్టర్ విశ్వం బాబు గారికి అక్కడ సన్మానం జరుగుతుంది. దానికి కూడా అందరూ వచ్చి సంతోషంగా ఆ వేదిక జరిపించాలని, పాలు పంచుకుంటారని మనసారి కోరుకుంటున్నాను. లాస్ట్ అయినటువంటి వైజాగ్లో అంటే 786 అదృష్ట సంఖ్యతో సన్మానం గురుగారు చేసినటువంటి దాంట్లో భాగంగా 9వ క్లాస్ అయినటువంటి శివులైనటువంటి వైజాగ్లో కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు కూడా ఆ సన్మాన కార్యక్రమాన్ని గొప్పగా చేయాలని అనుకున్న దానికంటే అది రెట్టింపుగా కూడుతుంది. ఆ కూడుతున్నది నాకు తెలియట్లేదు, చేతికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇదేంటి మనం ఎలా అంటే ఇంకా అద్భుతంగా వస్తుంది అనిపిస్తుంది. ఉదాహరణకి షాళ్ళు 100 మందికి ఇచ్చి గురుగారికి సత్కరించాలని చెప్పని ఆర్డర్ పెడితే అనుకున్న దానికంటే రెట్టింపుగా తయారై వస్తున్నాయి. నేను అదిరిపోయినా అందులో సులభంగా నన్ను టైం తీసుకుంటూ ప్రతి కార్యక్రమానికి కూడా జరిగే విధంగా నాకు అడుగు వేస్తున్నటువంటి ఆ విశ్వానికి నా మనసారా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే గురువుగారికి కూడా నేను ఎందుకు ఇదంతా చేస్తున్నప్పుడు వైజాగ్లో చెప్తాను సార్. దానికి ముందుగా గురు సన్మానం ఒకటి ఒంగోలు చేయాల్సి ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా అది అయిపోయిన తర్వాత అక్కడ అయిపోద్ది అనుకున్నాను. గురుస్థానం అయినటువంటి 8వ సంఖ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో 3 క్లాసుల్లో గురు సన్మానం చేయి గురువుగారికి, వారందరూ కూడా దోవతులతో సన్మానం చేయించు అని చెప్పి నా మైండ్ చెప్పింది. ఈ గ్యాప్ ఎందుకు నాకు పెట్టావని నేను ప్రశ్నించాను. ప్రశ్నిస్తే అది చెప్పింది నా మనసుకి. దాని విధంగా చూస్తే నిన్న దోవతులు తీసుకున్నప్పుడు ఆ కలర్ తీసుకుంటే ఆ కలర్ ఉన్నటువంటి క్లాత్ మొత్తం ఆ షాప్లో వెళ్ళిపోయింది. ఏం లేదు, వాళ్ళు అంటున్నారు నన్ను మళ్ళీ పిలిచి ఈవినింగ్ పిలిచి, ఏందయ్యా ఈరోజు మొత్తం ఇదే క్లాత్ పోతుంది అన్నారు. నేను చెప్పాను, నేను మీ దగ్గర కొనబడే సరికైనా సరే, ఈ షాప్లో ఉన్న వాళ్ళందరికైనా సరే నేను చేసే పనితో పాటు మీకు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోతుందని చెప్పాను. అది కూడా ఒక అద్భుతంగా చెప్పచ్చు మీకు.
సో మీరంతా కూడా వైజాగ్ క్లాస్కి రండి. 100 మందితో ఫేస్ వ్యాక్యూమింగ్ చేయబడుతుంది. 100 మందితో గురువుగారికి శాలువాలు ఇస్తాను, మీరు సన్మానం చేస్తారు. 100 మందికి కూడా తల ఒక పూలదండ ఇస్తాను, మీరు గురువుగారు సత్కరిస్తారు. అదేవిధంగా మీ 100 మందికి కూడా బ్రహ్మాండం ఏంటంటే టీషర్ట్స్ మేము అనుకున్న రేంజ్లో అనుకుంటే అవి కూడా అద్భుతంగా తయారవుతున్నాయి. అవి కూడా అందరికి కూడా తల ఒకటి ప్రజెంట్ చేస్తాను. మీరు ఆ డ్రెస్ కోడ్లో వస్తారు, మేకప్తో ఉంటారు. ఆ డ్రెస్ ఆ 786 నెంబర్ కూడా ఆ టీషర్ట్ మీద వేసి ఉంటుంది అనమాట. అది మీకే ఇస్తాము. మీరు ధరించిన తర్వాత డ్రెస్ కోడ్లు గురువుగారు సన్మానం చేసిన తర్వాత ఆ టీషర్ట్ మీకే ఉంటుంది, మీరు ఉంచుకుంటారనమాట. ఇదే విధంగా ఆ కార్యక్రమం నడుస్తుంది. దీనిలో భాగంగా మొట్టమొదటిగా 786ని అక్కడ కూడా గురువుగారు సన్మానం చేసిన తర్వాత దాని తర్వాత ఫాలోయింగ్ 27 మందితో ఎవరైతే గతంలో గురువుగారికి 786తో అదృష్టంతో సన్మానం చేశారో 7,000 నుంచి తీసుకొచ్చి నేనే స్వయంగా తయారు చేసి ఇచ్చాను. వాటితో ఫేస్ వ్యాక్యూమ్ చేసిన తర్వాత వాటిని ధరించేసి వాటితో గురువుగారికి మరి ఫ్లాగ్ కార్డ్ పెట్టి 29 అంటే 9 సంఖ్యతో 27 మందితో ఫ్లాగ్ కార్డ్స్ పెట్టించి వాళ్ళతో గురువుగారికి పాలాభిషేకం చేయించి పాదాలకి మరి వాళ్ళతో కూడా మరి అదేవిధంగా గార్లాండ్స్ మరి షాల్తో గురువుగారు సన్మానం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత 100 మందితో సన్మాన కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా రండి, విజయవంతం చేయండి. అందరూ కూడా కంపల్సరీ ఈ యొక్క క్లాస్కి అటెండ్ అయితే మీకు ఒక కొత్త న్యూస్ లైవ్ చూసి తెలుసుకునేది గురువుగారి నుంచి మీరు చూస్తారు. అదే గురువుగారికి నా చేతుల మీదుగా నా మనసుతో డాక్టర్ విశ్వనాథ్ బాబు గారు అని పిలిచిన విధంగా గురువుగారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోనే డాన్ అని పిలిచే విధంగా గురువుగారికి ఒక స్పెషలిస్ట్ చేసి ఆ డ్రెస్తో మనం డాక్టర్ ఇచ్చేందుకు భావిస్తూ మీ అందరూ సమాభంగా ఆయనకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఆయన మీరంతా లైవ్ చూస్తారని మరి గురువు గారు 8వ స్థానానికి చేరుకున్నారు. 7 మంది గురువుల్ని సంప్రదించి విద్యను అభ్యసించి 8వ గురువుగా అవతరించారు. మరి 9, 10 గురుస్థానాలు అటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి చదివి కూడా తల్లిస్థానం 9, 10వ స్థానం కూడా ఆయన కవే చేస్తున్నారు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనం ఆయన డాన్గా మనం పరిగణించుకునే అవుతామని నేను తెలియజేసుకున్నాను. సో ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో ఎవరికైనా ఐడియా ఉంటే నేను ఆల్రెడీ కరాటే 5th డాన్ మాస్టర్ని నేను సర్టిఫికేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. అంతకుముందు అందరికీ బ్లాక్ బెల్ట్ వరకు నేను ఇస్తాను అనమాట. సో ఆ డైరెక్షన్లో మార్షల్ ఆర్ట్స్లో ప్రతి స్టైల్లో ఒక రెడ్ బెల్ట్ ఉంటాడు, అది 10th డాన్ అంటారు అనమాట. సో ఆ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్లో ఈయన డాన్ కాబట్టి డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి ఆ విధంగా డాక్టరేట్ మనం ట్రైన్ చేయడం అనేది నాకు విశ్వాస మనసులో ఉన్నటువంటి కళ. అది మీకు ఆ రోజు మీకు చెప్దాం అనుకున్నాను. సో ఇంకేమో దగ్గర పడింది కాబట్టి ఓకే. ఆ డీటెయిల్స్ ఏంటి, ఎందుకు చేసినాము, ఆ 9 డాన్స్ ఎందుకు కవర్ అయింది, ఈ 8వ సంఖ్య ఎందుకు ఆగిపోయింది, ఇది గురు సంఖ్య గురుస్థానం కాబట్టి గురు సన్మానం ఈరోజు ఇక్కడ ఎందుకు చేసాము అని వైజాగ్లో పూర్తిగా మీకు తెలియజేస్తాను. ఓకే. సో ఇది సంగతి. దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా వస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అదేందో మరి నాకు తెలీదు. ఉన్నప్పుడే అలా అనిపిస్తుంది. నేను ఎక్కువ టైం తీసుకోను. నాకు తెలుగు మీద కూడా పట్టు, ఎకనామిక్స్ మీద పట్టు, ఇంగ్లీష్ మీద పట్టు, హిస్టరీ మీద పట్టు, ఎన్ని మీద మంచి పట్లు ఉన్నాయి. ఏదైతే చేయాలో చేస్తా. అట్లానే గురువు గారు కూడా క్లాస్కి వచ్చేటప్పుడు నేను ఎక్కువ టైం తీసుకోను. ఏదో ఒక థింక్ చేస్తే అది తీసుకుని ఒక పాట రూపంలో తయారు చేసేటువంటి మంచి టాలెంటెడ్ పర్సన్ అని నాకు తెలుసు. బట్ నా అన్నింటి మీద స్పేస్ చేయలేం కదా. సో ఈ సందర్భంగా ఒక చిన్న అట్ట. ఓకే. ఎస్. వచ్చేసాను తెచ్చేసాను దోవంతులని మీది తెచ్చేసాను. పం 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 పనిచేశాను. 8 గురువులకు పనిచేశాను.
సన్మానం చేయించను పం 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 పనిచేశాను దోవతులెనిమిది తెచ్చేశాను 8 గురువులకు ఇచ్చేశాను పం 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 పనిచేశాను దోవతులు 8 తెచ్చేశాను గురువులు 8 పెంచేశాను గురు సన్మానం చేయించను పం 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 పనిచేశాను గురువులు 8 పెంచేశాను గురు సన్మానం చేయించను డాక్టర్ విశ్వమణి బాబు గారికి గురు సన్మానం చేయించను 8వ స్థానము పొందినందుకే 8వ స్థానము చేరినందుకే 8వ స్థానము చేరినందుకే పం 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 పనిచేశాను గురువులు 8కి పనిచేశాను గురు సన్మానం చేయించను థ్యాంక్ యూ ఎస్ సో ఈ విధంగా ఈ వేడుక నచ్చినందుకు సహకరించిన దాన్ని కూడా అందరూ కూడా మరి డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి నా ప్రత్యేకంగా చేసుకుంటూ